అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త ట్రేడ్ టారిఫ్స్ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కినుక వహించినట్టు కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ 4 సార్లు ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినా ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కాల్స్ లిఫ్ట్ చేయనట్టు అంతర్జాతీయ మీడియా చెబుతోంది. డొనాల్డ్ ట్రంప్ నుంచి వచ్చిన 4 కాల్స్ ను స్వీకరించడానికి నరేంద్ర మోదీ నిరాకరించారని జర్మన్ వార్తాపత్రిక ఫ్రాంక్ఫర్టర్ ఆల్గమైన్ జెటంగ్ నివేదించింది. ఇది మోదీ కోపం లోతుని, ట్రంప్ చేష్టల పట్ల జాగ్రత్తని సూచిస్తోందని సదరు కథనం వెల్లడించింది. అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గలేదని కూడా పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో మాట్లాడటానికి ప్రధాని మోదీ ఇష్టపడకపోవడం అమెరికా అధ్యక్షుడు తన చర్యలతో ప్రధాని మోదీని ఎంతగా చిరాకు పెట్టారో చూపిస్తోందని FAZ రాసుకొచ్చింది. చైనాను ఎదుర్కోవడానికి వ్యూహాత్మక ప్రయత్నంలో ఇండియా, అమెరికా గత 2 దశాబ్దాలుగా దగ్గరయ్యాయి. కానీ ఇప్పుడు ట్రంప్ భారీ సుంకాలు విధిస్తుండటంతో చైనాను అదుపులో ఉంచడానికి అమెరికా తీసుకొచ్చిన ఇండో పసిఫిక్ అలైన్మెంట్ కూడా విచ్ఛిన్నమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అటు జపాన్ వార్తాపత్రిక నిక్కీ ఆసియా కూడా ఇలాంటి కథనమే ప్రచురించింది. ట్రంప్ కాల్స్ ను ప్రధాని మోదీ తప్పించుకుంటున్నారని, ఇది ట్రంప్లో నిరాశను పెంచుతుందని రాసుకొచ్చింది. భారతీయ వస్తువులపై ట్రంప్ సుంకాలను 50% రెట్టింపు చేసిన తర్వాత న్యూఢిల్లీ, వాషింగ్టన్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇంత స్థాయిలో ట్రంప్ అధిక సుంకాలను ఎదుర్కొంటోంది బ్రెజిల్ తర్వాత ఇండియా మాత్రమే అని నిక్కీ ఆసియా చెప్పింది. ఇలా ఉంటే అమెరికా ఒత్తిడిని ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని భారతదేశం ఇప్పటికీ నొక్కి చెప్పింది. దేశ రైతుల ప్రయోజనాల్లో ఎప్పటికీ రాజీ పడనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్ నుంచి వచ్చిన 4 కాల్స్ ను మోదీ తప్పించడం వెనుక రాజకీయ, వ్యూహాత్మక కారణాలున్నాయని నిపుణులు అంటున్నారు. FAZ ప్రకారం మోదీ ఈ నిర్ణయం ట్రంప్ చర్యలపై తీవ్ర అసంతృప్తిని, అదే సమయంలో జాగ్రత్త వైఖరిని ప్రతిబింబిస్తుంది. ట్రంప్ గతంలో భారత్, పాకిస్తాన్ మధ్య సమాధాన ఒప్పందాన్ని తానే సాధించానని చెప్పుకోవడం, పాకిస్తాన్ సైన్యాధికారిని వైట్ హౌస్ కు ఆహ్వానించడం వంటి చర్యలు భారత్ను కలవరపెట్టాయి. ఈ నేపథ్యంలో ట్రంప్తో సంభాషణలు మోదీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారవచ్చని భావించి ఆయన కాల్స్ ను తప్పించినట్టు తెలుస్తోంది. కాగా ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చిన 50% సుంకాలు భారత ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ఈ సుంకాల్లో 25% రష్యా నుంచి చమురు కొనుగోళ్లకు శిక్షగా విధించినవి కాగా, మిగిలిన 25% భారత్లో అమెరికా వాణిజ్య లోటును సమతుల్యం చేసేందుకు అని ట్రంప్ పేర్కొన్నారు. బ్రెజిల్ తర్వాత ఇంత భారీ సుంకాలను ఎదుర్కొంటున్న ఏకైక దేశం భారత్. ఈ సుంకాలు టెక్స్టైల్స్, లెదర్, సీ ఫుడ్ వంటి రంగాలను గణనీయంగా దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ 86 బిలియన్ల ఎగుమతులు అమెరికాకు వెళుతున్నాయి. ఇవి ఇప్పుడు ఈ సుంకాల బారిన పడనున్నాయి.